హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాప్సికమ్ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. అంతే కదండి, ఇందులో ఎన్ని మంచి మంచి పోషకాలు ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాం. ఈ క్యాప్సికంలోని గుండెకి ఆరోగ్యాన్ని మేలు చేసే ఫ్లెవనాయిడ్స్, నైట్రోకెమికల్స్ కూడా ఉంటాయంటండి. అంతే కదండి, ఇందులోని విటమిన్ సి పుష్కలంగా ఉంటుందంట. ఇది మన జుట్టుకు మరియు చర్మానికి కూడా మంచిదంటండి. ఇందులోని కళ్ళకు మేలు చేసే బ్యూటిన్ కూడా ఉంటుందంట. అన్నీ రెడీ పెట్టుకున్నామండి. ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక కరివేపాకు వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత బీన్స్ వేసుకొని కలుపుకోవాలి. క్యాప్సికంలోని మినరల్స్ ఎక్కువ ఉంటాయంటండి. అంతే కదండి, క్యాన్సర్ కూడా నిరోధిస్తుందంటండి. సన్నగా తరుక్కున్న క్యాప్సికం ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. ఈ క్యాప్సికం కొంచెం పచ్చివాసనలో ఉంటుందండి. ఆ పచ్చివాసన అంతా పోయే వరకు కూడా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. అంతే కదండి, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుందంట. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందంట. ఇది మన శరీరంలో క్యాలరీలను చాలా వేగవంతంగా కరిగిస్తుందంట. రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు అయ్యిందండి. బాగా ఆవిరిలో ఉడికాయి కదా. ఇప్పుడు మనం కోసిన టమాటాలని వేసుకుందాం. టమాటాలు కూడా బాగా మగ్గే వరకు మూత పెట్టుకొని ఉడకనిద్దాం. టమాటాలు ఉడికిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇలా ఎక్కువ మగ్గడం వల్ల ఏమవుతుందంటే మనకి పచ్చివాసన గట్రా రాకుండా ఉంటుందండి. ఎందుకంటే క్యాప్సికం కొద్దిగా పచ్చివాసనలా వస్తుంటుంది. 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడికిందండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడకాలి. 10 నిమిషాలు అయ్యిందండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసి కలిపేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ కర్రీ మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.